చికెన్ను ఇష్టంగా తింటున్నారా? ముక్క లేకుంటే ముద్ద దిగదా? అయితే మీరు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ మనుషులకు సోకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు వైరస్ విజృంభిస్తుంది. ఆ వైరస్ ఏంటి? దాని లక్షణాలేంటి? పొరుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ప్రవేశించింది? ఇప్పటికే తెలంగాణలో బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు మృత్యువాత పడుతుండగా ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కు కూడా పాకింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ వైరస్ను గుర్తించారు. పశుసంవర్ధన శాఖ అధికారులు జిల్లాలో ఇప్పటికే లక్షలాది కోళ్లు ఈ వైరస్ బారిన పడి చనిపోయాయి. దీంతో ఈ వైరస్ మనుషులకు సోకకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు హఠాత్తుగా మరణిస్తుండటంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడడంతో చనిపోయిన కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం పశుసంవర్ధక వైద్యారోగ్య పోలీస్తో పాటు ఇతర శాఖల అధికారులను అలర్ట్ చేసింది. ఈ బర్డ్ ఫ్లూ ఇతర జిల్లాలకు పాకకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ బయటపడ్డ కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో సెక్షన్ 144 విధించారు. ప్రజలు కూడా గుంపులుగా ఉండకూడదని, ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కొద్ది రోజులు చికెన్ తినకూడదని హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకు సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు పౌల్ట్రీ రైతులు కోళ్లు చనిపోతుంటే తమకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. రాజమండ్రి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కోళ్లలోనే గాని మనుషుల్లో గాని కనిపిస్తే 9542908025కి సమాచారం అందించాలని ప్రకటించారు. ఇప్పటికే ఎవరైనా బర్డ్ ఫ్లూ బారిన పడితే వెంటనే సంప్రదించాలని, వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ సహజంగా జంతువుల నుండి మనుషులకు సోకుతుంది. ఇది కోళ్ల నుండి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. బర్డ్ ఫ్లూ బారిన పడ్డ జంతువులు పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు గడిపితే ఇది సోకే అవకాశం ఉంటుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తిన్నా వ్యాపిస్తుంది. అయితే చికెన్ను బాగా శుభ్రం చేసుకొని ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. అలా కాకుండా ఉడకని చికెన్ తినడం ద్వారా ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చికెన్ తినకుండా ఉండడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ అనేది అంటువ్యాధి కాదు, ఒకరి నుండి ఒకరికి వ్యాపించదు. కానీ జంతువులు, పక్షుల నుండి మనుషులకు మాత్రం వ్యాపిస్తుంది. పక్షుల్లో ఇది మరణాలకు దారితీస్తుంది. అలాగే మనుషుల్లో కూడా సమయానికి వైద్యం అందకుంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం పొందడం ఉత్తమం. పౌల్ట్రీ ఫారాల్లో ఒకేసారి వందలాదిగా కోళ్లు చనిపోతే అందుకు బర్డ్ ఫ్లూ కారణం కావచ్చు. ఇది పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. ఇది మన మనుషుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బర్డ్ ఫ్లూ సోకిన 2 నుండి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఇది సోకిన వారు జలుబు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ముక్కు మూసుకోవడం, గొంతు నొప్పి, దగ్గు లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో బర్డ్ ఫ్లూ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తీవ్రమైన కాళ్ళు, చేతులు, కండరాలు నొప్పులు, తలనొప్పి, ఐ ఫీవర్, తీవ్ర అలసట, వికారం, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతుంటారు. ఒక్కోసారి ఇది అవయవ వైకల్యానికి, న్యూమోనియాకు దారితీస్తుంది. ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. అయితే వైరస్ సోకిన తర్వాత వైద్యం తీసుకోవడం కంటే సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కాబట్టి కొద్ది రోజులు చికెన్కు దూరంగా ఉండడం మంచిది.